చార్లెస్ డార్విన్. ఇతన్ని ఓ బ్రిటిష్ జాతీయవాదిగా గుర్తుంచుకుంటారు. కానీ నేను మాత్రం ఇతన్ని మానవ జాతీయవాదిగా ఇష్టపడతాను, గుర్తిస్తాను. ఎందుకంటే జన్యు పరిణామ క్రమాన్ని ఇతని సిద్ధాంతం నుంచి సూత్రీకరించారు కాబట్టి. ఇది మానవవాదానికి సంబంధించింది కాబట్టి ఇతను మానవ జాతీయవాదే. ఇతని ఉద్దేశంలో స్థిరచర జీవులన్నీ పరిణామ క్రమంలో నుంచి ఉద్భవించినట్టు సిద్ధాంతాలను తయారు చేశాడు. పరిణామ క్రమాన్ని గుర్తించాలంటే కొన్ని వేల లక్షల సంవత్సరాల నిడివిని పరిగణలోకి తీసుకోవలసి వస్తుంది. ఒక్కోసారి మరింత నిడివిని పరిశోధించాల్సి వస్తుంది. విషయానికొస్తే జీవుల మనుగడ గమనంలో భూమి నుంచి విడివడిన జీవం అనేక మార్పులతో కాలగమనంలో తరాల నాటి లక్షణాలను, నిరుపయోగ పరిస్థితులను కోల్పోతూ వస్తున్నాయి. మరియు అవసరమైన మార్పులను పురుడు పోసుకుంటుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, పక్షి కంటిలోని నిక్టిటేటింగ్ మెంబ్రెయిన్. ఇది మనిషి పరిణామ క్రమంలో దగ్గరకొచ్చేసరికి వాడకానికి అవసరం లేకపోబట్టి మనిషి ముక్కు దగ్గరి కంటి కొలకులలో ఒక చిన్న టిష్యూ బాడీగా మిగిలిపోయిందని ఒక అధ్యయనం. ఒకప్పుడు మానవుని చేతి వేళ్ళ చివరలు కూసుగా ఉండి మట్టిని త్రవ్వడానికి ఉపయోగపడేవి. ఇప్పుడు భూమిని త్రవ్వడం మానేశాక కొంచెం సుతారంగా తయారయ్యాయి. అదేవిధంగా అపెండిక్స్. ఇది వానర రూపంలోని తోక యొక్క ఆనవాలు అని ఇలా పలు సాక్ష్యాధారాలను చూపెడుతుంటాయి పరిణామ క్రమవాదుల అధ్యయనాలు. ఒక 20, 40, 60 ఏళ్ల క్రితం నుంచి వీల్ మరియు ఇంజన్ల మేలు కలయికల వలన కుక్కల బండ్లు, దున్నపోతుల బండ్లు, ఎడ్ల బండ్లు, గుర్రపు బండ్లు, వాటి పరిణామ క్రమంలో సైకిల్, మోటార్ సైకిల్, కార్, బస్, ఎయిర్ బస్సులుగా మారి ఉపయోగంలోకి వచ్చి మనుషులు నడవడం బాగా తగ్గిపోవడం వలన కొన్ని తరాలు మారిన తర్వాత నడవడం మానేసిన మనుషుల కాళ్ళు దేహంలో ఉండే సెన్సార్ సిస్టమ్ చేత గుర్తింపబడి అంతగా ఉపయోగంలో కాళ్ళు లేవని, పరిణామ క్రమాన్ని బట్టి బలహీనపడిపోగలవని ఓ అధ్యయనం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందనడంలో అతిశయోక్తి లేదు. అలా నిజంగా జరిగి కాళ్ళు బలహీనపడిపోతే నాకైతే కంగారు అనే జంతువు గుర్తొస్తుంది. ఊహించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కదా. కనుక చెప్పొచ్చేదేంటంటే, రోజుకి కాస్త నడవడం ఒక అభ్యాసంగా, అలవాటుగా చేసుకుని పరిణామ క్రమం యొక్క తాకిడికి బలై కాళ్లను బలహీనపరుచుకోకుండా ఉంటారని ఒక అధ్యయనం జరగాలంటాను. ఏమంటారు? నడుద్దామా?